ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ఈ 7 రేస్ లో ఉండేటువంటి ఇంపర్ఫెక్షన్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. దాంట్లో మనం 6th రే గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. 6th రే, he saw objects of his devotion and ever they proud to be himself. వీడు సమస్తం కూడా తనకిగా చూస్తుంటాడు. ఒకటే భావం ఏంటంటే తను, వేరేది ఏమి భావం ఉండదు వాడికి. వాడికి ఏర్పడిందా, వాడికి ఉందా, వాడు హాయిగా ఉన్నాడా, వాడు సంతోషంగా ఉన్నాడా, వాడు సుఖంగా ఉన్నాడా, ఇది ఒకటే భావం తప్పితే పక్కన వాడి గురించి ఆలోచించే అంత టైం మనకెక్కడుందండి అంటాడు. ఈ రోజుల్లో మన గురించి మనం తెమలడానికే టైం సరిపోవట్లేదు. పక్కవాడి గురించి ఎక్కడ మనం వర్క్ చేయగలమండి, పక్కన వాడికి ఎక్కడ మనం సేవ చేయగలమండి అంటాడు. మన కుటుంబాన్ని లేదా మనని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలండి ముందు అసలు అని అలా మాట్లాడతాడు. ప్రూవ్ టు బి హిమ్సెల్ఫ్ into these others he ever poured himself, asking response and never getting it. Surely and with certainty the outlines of the forms so loud were lost. ప్రతివాడు కూడా వాడు వీడికి ఏం చేయాలనేది వీడు గుర్తుపెట్టుకుంటాడు, కానీ వీడు వాడికి ఏం చేయాలనేటువంటిది వీడు వాడు గుర్తుపెట్టుకోడు. ఇది ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు వీడి ఎందు ఎలా ఉండాలో వీడికి అది గుర్తుంటుంది, కానీ వీడు సమాజం నందు ఎలా ఉండాలనేటువంటి భావం వీడికేం దాని మీద ప్రత్యేకంగా ఏమి ఉండదు. ప్రతివాడి గురించి వాడు అలా చేశాడు ఇలా చేశాడండి, వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు మాట్లాడేస్తారు, కానీ వీడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం మాత్రం వీడు ఒప్పుకోడు, వీడు మాట్లాడు, వీడు దాని మీద దృష్టి పెట్టడు. దానివల్ల ఏమైపోతుంది, సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడికి ఏ విధంగా సహకరించాలన్నటువంటి భావమే ఉంటుంది. వైఫ్ వీడికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏ విధంగా టైంకి పోయి ఇది చేయాలి అది చేయాలనే భావమే తప్పితే వీడు ఎలా ఉండాలి ఇంట్లో వాళ్ళతో అనేటువంటి భావం వీడికి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వీడికి ఉండదు. ఫ్యామిలీ ఉన్నది దేనికంటే వీడిని చక్కగా చూసుకోవడానికి వీడి ఫ్యామిలీ ఉంది, కానీ ఫ్యామిలీని వీడు చక్కగా చూసుకోవడానికి కాదు ఫ్యామిలీ అనేటువంటి దీంట్లో వీడు ఉంటాడు ఎక్కువగా. అది వీడి భావం. సో అలా ఎక్కువగా ఉంటాడు. Only a world of shadows, so loud were lost, grew dim and disappeared. వేరే వాడి గురించి ఆలోచించిన ఇలాంటివన్నీ కూడా డిసపేర్ అయిపోతాయి, వీటిలో ఏముండవు, ఏ భావంలో. ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ హిస్ లవ్ స్లోలీ ఫేడెడ్ అవుట్. ఓన్లీ a world of shadows of mist and fog remained, and as he looked upon himself he said, Lord of glamour, that am I, and the angel of bewilderment. సో వీడిలో ఒక మాయ అనేటువంటి పొర కమ్మేసేసి అదే తానుగా తెలియబడుతూ అదే ప్రధానంగా వర్తింపబడుతూ మిగిలినంతా కూడా అప్రధానంగా వీడికి వీడు భావిస్తూ ఉంటాడు. ఏంజల్ ఆఫ్ bewilderment, not is clear to me. I love yet all seems wrong. నేను ప్రతివాడిని కూడా వాడికి అలా చేద్దాం అన్నానండి, కానీ వాడు అలా ఉండట్లేదండి అంటాడు. ప్రతివాడిని కూడా చక్కగా చూసుకుందా అనే భావమే తప్పితే
నాకు వేరే భావం ఎందుకు ఉంటుందండి? అందరినీ చక్కగా చూసుకుందామని ఉంది, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు. ఏం చేయమంటారు? అప్పుడు నేను కఠినంగా ఉంటేనే అప్పుడు వాళ్ళు సహకరిస్తారు. అందునుంచి ఇలా ఉన్నానంట. అసలు నా ఉద్దేశం అది కాదండి అంటాడు. ఐ వాంట్ టు బి lovable to all my family members, but they are not listening to me. They are not understanding me. Hence I became cruel. అలా ఏదో అంటాడు. అలా ఉంటేనే మాట ఉంటాడని చెప్పి ప్రతివాడిని కూడా వీడి యొక్క లాజిక్కి కరెక్ట్ అయినటువంటి భావంలోకి తీసుకెళ్తుంటాడు. అలా అవుతుండేటప్పటికి ఏమవుతుందంటే ఈ లాస్ ఎవ్రీథింగ్. I love yet all seems wrong. I know that love is right and the spirit of the universe. What then is wrong? ప్రేమ అనేటువంటిది ఇప్పుడు ప్రేమ అనేటువంటిది కరెక్ట్, కానీ నేనేం తప్పు చేశానని పొద్దున్న సాయంత్రం ఉద్యోగం చేసుకొస్తున్నాను. ఇంత ఉద్యోగం చేస్తున్న వాడిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత లేదంటారా ఇంట్లో వాళ్ళకి? వాళ్ళు చూసుకోవాలి కదా నన్ను. చక్కగా టైంకి టిఫిన్ పెట్టడం, భోజనం పెట్టడం, ఇంతకంటే నేనేం అడిగాను సార్? మీరు కూడా మరీను అలా ఉంటుంది అన్నట్టు భావం. వాట్ ఈస్ దే రాంగ్ విత్ మీ అంటాడు. Curiously enough, it is the potency of the sixth ray force as it feeds desire, which is responsible for much of the ills and diseases of humanity, which are based upon the misuse of the mission and function of sex. మిస్యూజ్ ఆఫ్ మిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెక్స్ అంటే తనకి ఏ విధంగా ఎదుటి వాళ్ళని వాడుకోవాలనేటువంటి భావమే తప్పితే అసలు సెక్స్ యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ వీడికి అసలు అవగాహనలోకి తెచ్చుకోవడం ప్రయత్నించారు. సెక్స్ దేనికి ఏర్పడింది, ఎందుకు ఇదంతా వర్తింపబడుతోంది, సృష్టి అనగానేమి, దీని మీద భావం ఉండదు. సెక్స్ అనేటువంటి తనకి సుఖాన్ని సంతోషానికి ఇవ్వడానికే ఇదందరూ కూడా. కనుక ఈ పరిమిత భావం అనేటువంటిది తప్పు. అలాంటి దీంట్లో వీడు ఏదో అలా వర్తింపబడుతుంటాడు. Desire, bewilderment, weakness, perversions, and the one-pointed development of sexual and other satisfactions grow out of the misuse of this energy. వీటిలో ఎప్పుడు కూడా వన్ పాయింటెడ్ డెవలప్మెంట్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, పెర్వర్షన్స్ ఉంటాయి. అంటే తనని బాగా చూసుకోవడానికి, తనకి సుఖాన్ని ఇవ్వడానికే తన జీవిత భాగస్వామి అంటున్న భావంగా వీడు ఉంటాడు. అంతే, ఇంతకుమించి ఇంకేముందండి అంటే అలా. అంటే సిక్స్త్ వాడు చాలా ఇదిగా ఉంటాడు, చాలా అంటే ఓన్లీ మెటీరియల్ తన భావమే ప్రాధాన్యత తప్పితే ఇంక వేరే దానికి అసలు ప్రాధాన్యత ఇవ్వదు. తన సాటిస్ఫాక్షన్స్, తనకు అన్ని తన డిజైర్స్ అన్ని చక్కగా ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అంటుండదే తప్పితే ఇంక వేరేది ఉండదు వీడి దృష్టిలో. సో డిజైర్, bewilderment, weakness, perversions, and the one-pointed development of sexual and other satisfactions grow out of the misuse of this energy. ఈ సిక్స్త్ రే ఎనర్జీ వలన వీక్నెస్ అంటుండేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు తన భావము తను అంటున్న భావంలోనే ఉంటుంటాడు కాబట్టి వీక్నెస్ అంటున్నది ఒకటి ఉంటుంది, పెర్వర్షన్స్ ఉంటాయి. అంటే ఇతరులు తను ఏ విధంగా తను సొంతం చేసుకుందామని, తన గురించి అందరూ ఉన్నారనేటువంటి భావము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. పెర్వర్షన్స్ ఉంటాయి. అండ్ ది వన్ పాయింటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సెక్షువల్ అండ్ అదర్ సాటిస్ఫాక్షన్స్. అన్ని సాటిస్ఫాక్షన్స్ వన్ పాయింటెడ్గా ఉంటాయి. అంటే తన కింద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తనని సుఖంగా చూసుకోవడానికి, తను హాయిగా ఉండడానికి వాళ్ళందరూ ఉన్నారంటాడు. మరి జీతం ఇచ్చింది ఎందుకు సార్? నేను వాళ్ళకి ఊరికే ఇచ్చాను అనుకున్నారా జీతం? మరి నెలంతా జీతం ఇచ్చానంటే వాడు 24/7/30 నా దగ్గర కాళ్ళ దగ్గర పడి ఉండాలంటాడు. మరి ప్రతి నెల జీతం ఇస్తున్నా కదా, అది వాడి ఫీలింగ్. మరి ఏమన్నారు ఇది? one-pointed development of sexual and other satisfactions grow out of the misuse of this energy. సో వీళ్ళలో ఈ డిజైర్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, పెర్వర్షన్స్ ఉంటాయి, వన్ పాయింటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సెక్చువల్ ఉంటుంది. ద bewilderment growing out of desire leads to a violently demanded satisfaction and the taking of those steps, some right, some wrong. సో డిమాండెడ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా డిమాండెడ్ సాటిస్ఫాక్షన్. అంటే నీ ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి దాంతో నాకు సంబంధం లేదు, నన్ను సుఖంగా ఉంచడే నీ పని అంటాడు.
నన్ను సుఖంగా నన్ను సంతోషపెట్టడం నీ పని అంటాడు. అది నేను వెళ్ళిపోయాక నీకేముంది పని అంటాడు. ఇలా ఏదో మాట్లాడుతుంటాడు అన్నమాట. చాలా ఇదిగా ఉంటాడు. అంటే ఇక్కడ బేసిక్గా మనకి 7 రేస్ ఏంటంటే ప్లానటరీ ఆస్పెక్ట్స్. దట్ ఈస్ ఈ 7 రేస్ అనేటువంటి ప్లానటరీ ఆస్పెక్ట్స్ ద్వారా మనకి పనిచేస్తున్నాయి. సో చోట్ల ఈ 7 రేస్ అన్నటువంటివి వర్తింపబడుతూ ఉన్నప్పుడు దానితో ఉండేటువంటి మిస్యూజ్ ఆఫ్ ఎనర్జీస్, దాని యొక్క అదర్ సైడ్ ఆఫ్ ఇట్ కూడా ఈ సృష్టిలో అది పనిచేయడం అంటుండదు ఉంటుంది. అది ఇక్కడ చాలా ఉన్నది. అంటే చాలా అట్మోస్ట్ సీక్రెట్స్ ఆఫ్ డిసీజెస్ గురించి చెప్తున్నారు అన్నమాట. ఈ చోట్ల ఈ 7 రేస్ అంటుండి పనిచేయడం చేత సమస్త సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి అంటుండేది ఈ గ్రహములు ఈ 7 రేస్ చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అవి ఏర్పడటంలో కొన్ని వాటి వల్ల ఏర్పడేటువంటి డిస్టర్బెన్సెస్ అనండి, డిసీజెస్ అనండి, లేదా రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ అనండి, ఇవన్నీ కూడా కొంత ఏర్పడుతుంటాయి. సో ఆ రహస్యాలు అవి డిసీజెస్ రావడానికి కారణాలుగా వర్తిస్తున్నాయి. మరి 6th రే ఎందుకు సార్ అసలు అవసరం లేదు, ఎందుకు ఇలాంటిది అంటే మీకు సృష్టి లేదు. మీకు సృష్టిలో 6th రే అంటున్నది లేకపోతే అసలు సృష్టి అంటున్నది చాలా ఎటో వెళ్ళిపోతున్నారు. అందుకని అది ఉన్నప్పుడు దాని యొక్క వేరే ఇతరములు కూడా దాంతో పాటు వర్తిస్తుంటాయి. సాధకుడు వాటిని పక్కకు తొలగించుకొని 6th రే యొక్క అసలు కిరణాలు మాత్రం వాడు స్వీకరించుకుంటూ వాడు ముందుకు వెళ్ళడం అంటుండేది వాడికి సాధన. అందుగురించి సృష్టిలో డిసీజెస్ అంటుండే రావడానికి వీడి యొక్క ప్రమేయం లేకుండా ఉన్నటువంటి కారణాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. అది ద రిజల్ట్స్, అదే సమ్ రైట్ సమ్ రాంగ్ అన్నారు, విచ్ లీడ్ టు సాటిస్ఫాక్షన్. The results were a wide field all the way from sadistic cruelty and lust to those marriages which are based on physical desire and to those conditions which lead to the many forms of sexual diseases. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నట్ట అంటే ఇంకేముంది సార్ పని, అదే కదా సార్ మనకు కావాల్సింది, అది కదా సార్, అలా ఏదో మాట్లాడుతుంటాడు అన్నట్టు. సో సెక్షువల్ ఆస్పెక్ట్సే ప్రధానంగా వాడి యొక్క సుఖంకు వాడి యొక్క సంతోషంకి మాత్రమే వాడు జీవించుతున్నది, వాడు జీవితం గడుపుతున్నది అన్నటువంటి భావం మాత్రమే ఉంటుంది. సెక్షువల్ పెర్వర్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తన సుఖానికి తన సంతోషానికి ఎటువంటి పనులైనా సరే చేసేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటుంది వాడు. And to those conditions which lead to the many forms of sexual disease, a clue to this whole worldwide problem. అది మీకు అన్ని సెక్షువల్ డిసీజెస్కి రావడానికి 6th రే కారణం. తను అంటున్న భావమే అక్కడ ప్రాధాన్యత వహిస్తుంది, కానీ వేరే వాడి గురించి పట్టించుకోవడం అంటున్న భావం ఉండదు. సో ద మియాజమ్స్ ఆఫ్ సోకాల్డ్ మనం చెప్పుకునేటువంటి సిఫిలిస్, సైకోసిస్ ఇవన్నీ కూడా 6th రే చేతనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆఫ్ సెక్షువల్ డిసీజ్ అంటే ఇతరులని తన సుఖానికి తన సంతోషానికి వాడేసుకుని పక్క పడేయడం అంతే. పడటానికి తను హాయిగా ఉండాలి, తను ఎక్కడో తన నిమిషన్స్ వేస్ట్ అవ్వకూడదు, తను సుఖంగా ఉండాలి, తన సంతోషంగా ఉండాలి. ఇతరులు ఏమైపోతారు ఏమిటి అనేటువంటి భావం మనకు అవసరం లేదు. సో ది హయ్యర్ సీక్రెట్స్ అంటే మ్యాథమ్స్ మనకి ఒక లెవెల్ వరకు వెళ్ళింది, దానికి బియాండ్ లెవెల్స్లో అసలు డిసీజ్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటి రహస్యాలు మనకి ఇస్తున్నారు సర్టన్ హీలింగ్లో. సో ఈ 6th రే ఆస్పెక్ట్స్ అనేటువంటి చోట్ల వర్తించడం చేత కొంతవరకు ఈ సెక్షువల్ పెర్వర్షన్స్ ఇవన్నీ చాలా ఉంటున్నాయి. సో ఈ సిఫిలిస్, సైకోసిస్, మ్యాథమ్స్ రావడానికి కొంత ఈ 6th రే అనేటువంటిది కారణంగా ఉంటుంది. అది హయ్యర్ సీక్రెట్స్. సెక్షువల్ డిసీజ్ అన్నారు. A clue to this whole worldwide problem lies in the words of an action writing which says that the imperfection of the Lord of the 6th ray opened the door to an erroneous marriage between the poles. So ఈ 6th ray యొక్క ఇంపర్ఫెక్షన్స్ చేత ఈ మ్యారేజెస్ అనేటువంటి దేనికి ఏర్పడ్డాయి అంటే భావం పక్క పెట్టేసి వీడు వాడు ఓన్ భావమునకు వీడు దాని ప్రకారం వీడు జీవించడం, దానికి ఆ ఉద్దేశంగానే వీడు వివాహం అనేటువంటిది చేసుకోవడం, ఆ ఉద్దేశంగానే అంటే సుఖము సంతోషానికే వివాహం అనేటువంటి భావం, వాడు సుఖంగా వాడు కామం అనేటువంటి తీర్చుకోవడానికే మ్యారేజ్ అనేటువంటి భావం వాడు కలిగి ఉంటుంటాడు వాడు. సో సృష్టిలో
సిక్స్త్ రే ఆస్పెక్ట్స్ అంటుంటే ప్రధానంగా ఈ రకంగా వర్తిస్తాం. సో ఏంటంటే ఒక్కొక్క కిరణం గురించి బాగా అసలు చోటులో ఒక్కొక్క కిరణం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఇప్పుడు 6 రేస్ చెప్పుకుని ఇప్పుడు 7th రే చెప్పుకోబోతున్నాం. 7 రేస్ గురించి చోట్ల ఇవి ఎలా వర్తిస్తూ ఉన్నాయి ఇప్పుడు బాగా మనం ధ్యానం చేస్తే అసలు సృష్టిలో అసలు ఈ కాజ్ ఆఫ్ డిసీజ్ అంటున్నది ఎలా దిగొస్తుంది అనేటువంటి వాటిల్లోకి మనం వెళ్ళగలుగుతాం. కాదు ఎప్పుడైతే మనం ఈ కిరణాలను మనం ఎప్పుడైతే వెర్చ్యూస్ వైసెస్ ఉన్నాయో ఈ వెర్చ్యూస్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో వైసెస్ని ఎప్పుడైతే తొలగించుకోవడానికి మనకి అది సిద్ధిస్తుంది. వైసెస్ని మనం తగ్గించుకోగలుగుతాం, వెర్చ్యూస్ని పట్టుకుంటాం, వాటిని పట్టుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఈ డిసీజెస్ డ్యూ టు ది 7 రేస్ అంటుంటే కూడా మనం క్రాస్ చేసుకోవడం. 6th రే వాడు ఇచ్చేటువంటి డివోషన్ చాలా అద్భుతమైనటువంటి డివోషన్ ఇస్తారు. అది డెవలప్ చేసుకోవడానికి ఎప్పుడైతే వీడు ఇది చేస్తాడో అప్పుడు వీడికి ఇది జారిపోతుంది అన్నమాట. అది డెవలప్ అవ్వడానికి వీడు ఎప్పుడైతే ప్రయత్నం చేయడో ఇది వీడిని పట్టేసుకుంటుంది. ఈ లోవర్ ఆస్పెక్ట్స్ సెక్చువల్ పెర్వర్షన్స్ అన్ని పట్టేసుకుంటుంది. ఈ వీడికి పట్టుకోకుండా ఉండాలి అంటే ది 1 పాయింటెడ్ లవ్ అంటుంది వీడు అలా బాగా డెవలప్ చేసుకుంటాడు. అది మనకి ప్రధానంగా జీసస్ గారు భూమి మీద మనకి అందించడానికి దిగి వచ్చినటువంటి వారు ఆయన. ది లవ్ ఆస్పెక్ట్ రాస్తా చెప్తారు ఇంకా మనకి. సో దిస్ కంప్లీట్స్ ది 6th రే. నౌ వీఆర్ గోయింగ్ టు ది 7th రే, దట్ ఈస్ లాస్ట్ వన్. ది గ్రేట్ వన్ గ్యాదర్డ్ టు హిమ్సెల్ఫ్ హిస్ ఫోర్సెస్ అండ్ affirmed his intention to create. The great one gathered to himself his forces and affirmed his intention to create. చోట్లో సంకల్పము పదార్థము రెండు, స్పిరిట్ మ్యాటర్ రెండు చేత అవడం చేత సృష్టి అంటున్నది భౌతిక స్వరూపం అంటున్నది ఏర్పరచుటకు ఈ రకమైనటువంటి ఏర్పాటు జరిగింపబడింది. సో మ్యాటర్ స్పిరిట్ ఈ రెండు ఒకటయ్యాయి. హీ క్రియేటెడ్ దట్ విచ్ ఇస్ అవుటర్ అండ్ కెన్ బి సీన్. సో ఆ రెండింటి యొక్క దీని చేత సృష్టి భౌతిక స్వరూపం అంటున్నది ఏర్పడింది. He saw his creations and liked them not, and so withdrew his attention. వాడు ఏడో కిరణం అంటున్నది ఇది ఏర్పడింది, సృష్టి అంటున్నది ఏర్పడింది, కానీ ఇదేం ఆయనకు నచ్చలేదు. సృష్టిలో ఉన్నటువంటిది ఏది కూడా ఆయనకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే దీనిలో ఎక్కడో కూడా ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు లేకుండా ఉండేటువంటి దక్షుడు ఉంటున్నాడు ఇక్కడ. సో దక్షుడి యొక్క సామ్రాజ్యం ఇక్కడ ఎక్కువ కనబడుతుంది, కానీ ఈశ్వరుడు యొక్క సాన్నిధ్యం తక్కువగా కనబడుతుంది, కాబట్టి ఇది ఆయనకు నచ్చలేదు. అందు గురించి దక్షయజ్ఞం ఇది అయిపోయింది అన్నట్టు చెప్పారు. భాగవతంలో చెప్పిన అదే రహస్యాలు ఇస్తారు. మీరు దీన్ని ఈ కిరణాలుగా అర్థం చేసుకుని ఈ కోరిలేషన్ మనం చేసుకుంటే ఆ డైమెన్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో దాని ఏమన్నారని ఇక్కడ, హీ క్రియేటెడ్ దట్ విచ్ ఇస్ అవుటర్ అండ్ కెన్ బి సీన్. He saw his creations and liked them not, and so withdrew his attention. Then the creation he has made died and disappeared. So సృష్టి అంటున్నది డైడ్ అండ్ డిసపియర్డ్. అంటే అక్కడ పరమాత్మ అంటున్నది మీకు ఎక్కడ కూడా కనబడదు. దాన్ని ఏమన్నారంటే డైడ్ అండ్ డిసపియర్డ్. హీ డైడ్ అండ్ డిసపియర్డ్. ఇక్కడ ఎక్కడ కూడా ఆయన లేదు. సృష్టి అంటున్నది దాంట్లో ఆయన లేడు. He said no lasting success. He had no lasting success and saw not but failure as he traveled to the outer path of life. So, and saw not but failure. అంతా ఏంటంటే అంతా దగ్ధం అయిపోయింది, అంతా ఎంత వేస్ట్ అయిపోయింది. అందుకని మొత్తం తుడిచేస్తారు ఆయన సృష్టి అంటారు. And saw not but failure as he traveled on the outer path of life. కేవలం భౌతికం అనుకున్నదిగా జీవించుతామంటే ఏమీ ఇదంతా కూడా ఫెయిల్యూరే మనకి లైఫ్లో అంతా కూడా. ఎక్కడ కూడా సక్సెస్ ఉండదు. పలానా వాడిని పలానా వాడిగానే మనం చూసాం అనుకోండి, వెంకట్రావు గారినే చూస్తే మనం సృష్టిలో సక్సెస్ అవ్వలేము. ఫెయిల్యూర్సే ఉంటాయి మనకి. ఏమిటోనండి, నిన్న ఆయన సహాయం చేశాను, ఈరోజు ఏమో ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లోనే ఉన్నట్టున్నారు, నాకేమో లేదని చెప్పేశారు. అంటే ఇలాంటి భావనలు ఎక్కువైపోతుంది. ఆయన ఎందుకు చెప్పారు ఏమిటో ఏమీ తెలియదు మనకి, మనం అలా భావించేస్తూ ఉంటాం. He comprehended not the need of forms. సో దీంట్లో ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే సృష్టిలో he comprehended not the need of forms. To some he gave an overplus of life, to some too little. So
నాట్ ద నీడ్ ఆఫ్ ఫార్మ్స్. ఫార్మ్ ఆస్పెక్ట్ అంటున్నది పెద్ద ఇక్కడ అవసరం లేదండి. అంటే ఏంటంటే భౌతికమైనటువంటి స్వరూపముగా మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకు పోట్లాట్లు, అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వీటికి బియాండ్ అంటే భౌతికమైనటువంటి దాంట్లోనే ఉంటున్నా వాటికి అతీతంగా ఉండేటువంటి సూక్ష్మత్వంలో ఎప్పుడైతే వీడు ఉంటాడో వీడి రహస్యాలన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. సో నాట్ ద నీడ్ ఆఫ్ ఫార్మ్స్ అన్నారు అక్కడ. టు సమ్ హీ గేవ్ అన్ ఓవర్ ప్లస్ ఆఫ్ లైఫ్, టు సమ్ టూ లిటిల్. కొందరికి ఓవర్ ప్లస్ అబాండెంట్గా ఇచ్చాడు, కొందరికి చాలా తక్కువగా ఇచ్చాడు. సృష్టిలో ఈ పరిణామ క్రమంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితుల్లో ఉన్నారండి అంటుండే దానికి ఇలా చెప్పారు. కొందరికి ఓవర్ ఎక్కువ ఇచ్చాడు, ఓవర్ ప్లస్ ఆఫ్ లైఫ్ అన్నారు. కొందరికి టూ లిటిల్ ఇచ్చాడు. భగవంతుడు అన్న సృష్టి అన్న కొందరికి చాలా కొద్దిగా మాత్రమే తెలుసు, కొందరికి చాలా ఎక్కువగా తెలుస్తుంది. సూక్ష్మత్వంలో దృష్టి కొందరికి ఎక్కువగా ఉంటుంది, కొందరికి చాలా తక్కువగా ఉంటుంది. అది అర్థం. And so both kinds died and failed to show the beauty of the Lord who gave them life but failed to give them understanding. సో రెండిట్లోనూ ఉపయోగం జరగట్లేదు. ఆరో డోర్ దాకా వెళ్ళారు కానీ పరమాత్మ అంటే ఏమిటి అర్థమై ఉంటే అలా ఎందుకు చేసేవారు? దానికి పరమాత్మ అంటే ఏంటో పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడితే అలా ఎందుకు బిహేవ్ చేసి ఉండేవారు వాళ్ళు. సో వీళ్ళెవరికి కూడా పరిపూర్ణంగా దృష్టిలో దిగి వచ్చిన వాడికి ఆయన పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడం అనేటువంటి దాంట్లో ఇబ్బంది పడుతుంది. To give them, but failed to give them understanding. He knew not then that love sustains. ఓన్లీ ఇక్కడ ఉండేటువంటిది ఏమంటే లవ్ సస్టైన్స్. వాసుదేవుడు ఒక్కడే, ప్రేమ అనేటువంటిది ఒకటే ఇక్కడ నిలబడేటువంటిది. ఇంక వేరేది ఏది కూడా నిలిచేటువంటిది కాదు. వేరే దానికి దేనికి కూడా అస్తిత్వం లేదు, వేరే దానికి దేనికి కూడా శాశ్వతత్వం లేదు. ఒకే ఒకటి ఉందండి శాశ్వతం అయినటువంటిది, అదేంటంటే లవ్ ఒకటే. ప్రేమ ఒకటే శాశ్వతం, ప్రేమ ఒకటే సత్యం, ప్రేమ ఒకటే నిత్యం. అది ఇక్కడ చెప్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు కొన్ని సీక్రెట్స్ చెప్తారు. ఇంకా ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ రే ఫోర్స్ ఆర్ మోస్ట్ పెక్యులియర్ అండ్ విల్ బి ఎ గ్రేట్ డీల్ మోర్ ప్రివలెంట్ దాన్ heretofore as this ray is now coming into power. ప్రస్తుతం ఈ 7వ కిరణం అటువంటిది పూర్తిగా అది పవర్లోకి అది రాబడుతోంది. సో అందువలన అండ్ విల్ బి ఎ గ్రేట్ డీల్ మోర్ ప్రివలెంట్ దాన్ heretofore. most peculiar and more prevalent. సో ఇదే మోస్ట్ పెక్యులియర్గా ఉంటుంది. ఏం చేస్తుందో అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. యాక్ట్ మాత్రం చేసేస్తుంటాం. మనం అందరం కూడా నటించేస్తుంటాం. ఈ రేలో అందరం ఉండిపోతుంటాం, అందరూ అలా నడుస్తుంటాం. కానీ ఏంటి మనం ఎటువైపు పెడుతున్నాం, ఎట్లా ఉంటున్నాం, ఏమిటి అనేటువంటిది ఎక్కడ కూడా మనకి మోస్ట్ పెక్యులియర్ ఇదే. చాలా అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి కిరణాలు వేరు, సెవెంత్ రే ఆస్పెక్ట్ చాలా వేరు. దాని గురించి కాస్మిక్ ఫైర్లో మనం చాలా చెప్పుకున్నాం, హిస్టారిక్ సైకాలజీలో చాలా చెప్పుకున్నాం. అది ఇక్కడ సెవెంత్ రే ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ లైఫ్ అండ్ మ్యాటర్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. సో ఇట్ ఈస్ దిస్ ఎనర్జీ విచ్ ఈస్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ కంటాజియస్ డిసీజెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్, కంటాజియస్ డిసీజెస్ అనేటువంటివి ఎక్కువ వస్తుంటాయి మనకి సెవెంత్ రే చేత. The keynote of this work of the seventh ray is to bring together life and matter upon the physical plane. ఇక్కడ ఎందుకు చేద్దంటే కనుక లైఫ్ మ్యాటర్ ఫిజికల్ ప్లేన్లోకి కొని రాబడటం అంటుంది. దాంట్లో ఇదంతా కూడా వర్తిస్తాం. సో లైఫ్ మ్యాటర్ ఫిజికల్ ప్లేన్లోకి దిగి రాబడటం అంటుంది జరుగుతుంది. సో మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే చోట్లో మూల ప్రకృతి, లైఫ్ ఆస్పెక్ట్ దానిలో ఉండేటువంటి లైఫ్ ఆస్పెక్ట్ పరమాత్మ, తర్వాత అమ్మవారు. ఈ రెండు కూడా భౌతికలోకి దిగి రావడం అనుకునేది సెవెంత్ రే. అది టు ద ఫిజికల్ ప్లేన్. దిస్ హౌఎవర్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ ఈజ్ a bringing together. If you can understand the implications of life, the lives, and the general livingness of the creative process, this is symbolized by the promiscuity and the endless moving interplay of all life within all lives. All life within all lives. దాంట్లోనే ఏం చెప్తున్నారంటే ఈ సెవెంత్ రే అన్నటువంటిది వర్తించుతుండడంలో ఈ లైఫ్ మ్యాటర్ రెండు కూడా భౌతికమైనటువంటి సృష్టిలోకి దిగిరాబడటం, భౌతికమైనటువంటి పదార్థములు అవి తెలియబడటం. అంటే ఏంటి, భౌతికమైనటువంటి పదార్థం ఉండి అందులోకి ఇవన్నీ కూడా దిగిరావటం. సో ఈ దిగిరాబడుతున్నటువంటి దాంట్లో ఏం జరుగుతుందంటే వెన్ వ్యూడ్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్
imperfection is a bringing together of life, the lives and the general livingness of the creative process. లివింగ్నెస్ ఒకటి, లైఫ్ ఒకటి, ఈ రెండు కూడా ప్రతి జీవములోకి ఇది రాబడుతుంది. ప్రతి జీవిలోకి, జీవములోకి ఈ లైఫ్ ఆస్పెక్ట్, లివింగ్నెస్ ఆస్పెక్ట్, ఈ రెండు కూడా రాబడుతున్నాయి. అంటే ఏంటంటే ఈ భౌతికమైనటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దీంట్లోకి మ్యాటర్ ఆస్పెక్ట్, లైఫ్ ఆస్పెక్ట్, ఈ రెండు కూడా కొన్ని రాబడుతున్నాయి. అంటే ఏంటి, ఆల్రెడీ దిస్ ఇస్ ద ఫిజికల్ ప్లేన్, ఇట్ హ్యాస్ ది బాడీ, అంటే ఫిజికల్గా ఉన్నటువంటి దాంట్లోకి ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ ఒకటి, లైఫ్ ఆస్పెక్ట్ ఒకటి వస్తుండడంలో, అంటే ది లైఫ్ ఇన్ ఆల్ లైఫ్స్, అంటే భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవత్వములోకి ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది, తర్వాత ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ అనేటువంటిది దిగిరాబడుతుంది అన్నారు. సో ఈ దిగిరాబడుతూ ఉండడంలో ఏం జరుగుతుందంటే, great general livingness of the creative process. This is symbolized by the promiscuity and the endless moving interplay of all life. Endless interplay అన్నారు, endless moving interplay. అంటే ఇక్కడ ఒక ఇంటర్ప్లే అంటున్నది ఉంటుంది. అంటే ఏమిటి అంటే, వీడు ఉదాహరణకి ఒక ఊరిలో వాడు, ఉదాహరణ వీడు హైదరాబాద్ వాడు, వీడు ఏదో ఢిల్లీ వెళ్తాడు, అక్కడ ఉంటూ ఉంటాడు, అక్కడ ఏదో పని చేసుకున్నాడు, అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ బాంబే వెళ్తున్నాడు, బాంబే నుంచి వచ్చాడు. ఇలా వీడు అనేకమైనటువంటి ప్రదేశముల్లో వాడి యొక్క పని అంటున్నది నిర్వహించుకోవడానికి అనేక ప్రదేశముల్లో వాడు దిగి వస్తున్నాడు. మరి వీడు హైదరాబాద్ వాడు కదండి, వీడు ఢిల్లీ ఎందుకు వచ్చాడండి అంటున్నది, అంటే ఢిల్లీలో వీడికి పని అంటున్నది ఏడో కిరణంగా తెలియబడుతుంది. సో ఈ పని అనేటువంటిది భూమి మీద ఉన్నటువంటి జీవులందరిలోనూ ఉన్నటువంటిది. అందులోకి ఈ లైఫ్ ఆస్పెక్ట్, ఈ మ్యాటర్ ఆస్పెక్ట్, ఈ రెండు కూడా దిగిరాబడుతున్నాయి. ఈ దిగిరాబడటంలో ఏం జరుగుతుందంటే, ఒక ఇంపర్ఫెక్షన్ అనేటువంటిది దిగిరాబడుతూ ఉంటుంది. అంటే ఈ దిగిరావడంలోనే ఒక ఇంపర్ఫెక్షన్ అనేది కూడా దిగిరాబడుతుంది. అదే కంటేజియస్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణంగా ఉంటుంది. అంటే చాలా హయ్యర్గా ఉన్నటువంటి హైర్స్ ఇది. అంటే సృష్టిలో ఉదాహరణకి ఒక పాత్ర ఉంది, రాగి పాత్ర ఉందనుకో, రాగి పాత్రలో జలం పోసాం మనం. ఈ రాగి పాత్ర ఉంది, జలం ఉంది. ఈ జలము రాగి పాత్ర ఒక రోజు 2 రోజులు ఉండేటికి అక్కడ ఒక రకమైనటువంటి పాచి రావడము, ఒక రకమైనటువంటి ఇది రావడము జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అసలు అట్లా? ఏం జరుగుతుంది అక్కడ? రాగి పాత్ర ఉంది, జలం ఉంది. అంటే ఈ పదార్థం ఏదైతే ఉందో అందులోకి లైఫ్ ఆస్పెక్ట్, మ్యాటర్ ఆస్పెక్ట్ దిగిరాబడేటప్పటికి ఆ యాక్షన్ చేత ఏం జరుగుతుందంటే, ఆ దిగిర వచ్చేటప్పటికి చోటులో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్, మ్యాటర్ ఆస్పెక్ట్ ప్రతి పదార్థంలోకి దిగిరాబడుతూ ఉండడంలో ఒక ఇన్ఫెక్షన్, తర్వాత కంటేజియస్నెస్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా సూక్ష్మంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆఫ్ ది క్రియేటివ్ ప్రాసెస్, దిస్ ఈస్ సింబలైజ్డ్ బై ది ప్రామిస్, ది ఎండ్లెస్ మూవింగ్ ఇంటర్ప్లే ఆఫ్ ఆల్ లైఫ్ విత్ ఇన్ ఆల్ లైఫ్స్. The result is therefore the activity of all germs, bacteria within the medium which will best nurture them. సో ఈ బ్యాక్టీరియా, ఈ వైరసెస్ ఇవన్నీ కూడా అంటే చోటులో సృష్టిలో మ్యాటర్ అనేటువంటిది ఉంది. ఆల్రెడీ సృష్టిలో ఇదంతా ఉంది, దీంట్లోకి అవి దిగిరాబడుతున్నాయి. ఆ దిగిరాబడుతూ అన్నటువంటి దాంట్లో ఏర్పడినటువంటి ఒక ఇంపర్ఫెక్షన్ చేత అక్కడ బ్యాక్టీరియా అంటున్నది. అంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటిది ఆ పాత్ర ఉంది, అందులోకి ఏదో మనం ఒక పదార్థం అనేటువంటిది పోసాం. మనం పదార్థం పోసేటప్పటికి ఆ పదార్థం యొక్క దీని చేత, అంటే చోటులో మరి దీన్ని బట్టి అంటే పరమాత్మ, అమ్మవారు వారు కదా దిగి వచ్చింది ఇందులోకి, అంటే అదే తప్పంటారా అంటే దయచేసి కొంచెం జాగ్రత్తగా సూక్ష్మంగా అవగాహన చేసుకోవాలి విషయాన్ని.
పదార్థం అనేటువంటిది ఒకటి ఉంది ఇక్కడ. ఈ పదార్థం అనేటువంటి తయారీ అయినప్పుడు దీంట్లోకి పరమాత్మ, మ్యాటర్, లైఫ్, మ్యాటర్ ఈ రెండు వచ్చాయి. ఈ రెండు వచ్చి పడేటప్పటికి అది ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, ఈ పదార్థం, ఈ ఫిజికల్గా ఉన్నటువంటిది, దీని యొక్క ఈ టచ్ చేత అక్కడ ఏర్పడినటువంటిది ఏమిటంటే బ్యాక్టీరియా, వైరస్. సో ఇవన్నీ కూడా అక్కడ పుట్టడానికి కారణం అవుతుంది. అంటే దాని యందు వీడు పరిపూర్ణంగా వీడు చక్కగా మేల్కాంచి ఉండకపోతే, దానిలో ఉన్నటువంటి సూక్ష్మత్వం నందు వీడు మేల్కాంచకపోతే అది తీర్థము, దాన్ని చక్కగా మనం అది తీసుకోవడం చేత మనం చక్కగా మనకి ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తే అంటున్న భావం వీడికి లేకపోతే, దాన్ని అలానే మూత పెట్టేసి ఉంచితే 4 రోజులాగా అదే జలములు తాగితే అదే జబ్బులు రావడానికి కారణం అయింది. అదేమిటండి, తీర్థం కదండి, తీర్థం వల్ల జబ్బులు ఎందుకు వచ్చాయండి అని. అలా కాదండి, ఈ పదార్థము అందులో వేసినటువంటి జలము, దీని చేత అక్కడ ఒక ఇది ఏర్పడిపోయింది. 4 రోజులు కొబ్బరికాయ కొట్టినటువంటి తీర్థాన్ని ఆ నీళ్ళను ఒక గ్లాసులో పెట్టిన అనుకున్నాం, దానివల్ల ఏమవుతుంది, అదంతా కూడా ఒక రకంగా తయారైపోయింది. అలా సృష్టిలో ఈ మ్యాటర్ ఆస్పెక్టును లైఫ్ ఆస్పెక్ట్ ఇవి రెండు కూడా అన్ని జీవుల్లోకి అలా దిగిరాబడుతున్నటువంటిది. దాన్ని దాని యందు వీడు పరిపూర్ణంగా చక్కగా మేల్కాంచాలి. అంటే దానికై అంటే ఈ భౌతికమైనటువంటి దేహం దాని మీద వైపే దృష్టి కలిగి ఉండాలి. అది కలిగి ఉండలేదు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వీడికి ఒక ఇన్ఫెక్షన్స్, ఒక డిసీజెస్ ఇవన్నీ వీడికి స్టార్ట్ అయ్యాయి. కంటేజియస్ డిసీజెస్ ఇవన్నీ స్టార్ట్. ఎందుకు స్టార్ట్ అయ్యే డిసీజెస్, బాధ అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటిది మనం చెప్పుకోండి. సో ఫిజికల్గా డిసీజ్ ఎందుకు వస్తుంది అసలు అంటే, వీటిని ఊర్ధ్వలోకాల్లోకి ఎలివేట్ చేయడానికి డిసీజ్ అంటున్నది వస్తుంది. అసలు వీడు ఇంత చక్కటి డిసిప్లిన్గా ఉంటాడు, హెల్త్ ప్రిన్సిపల్స్ చాలా చక్కగా ఫాలో అవుతాడు, చాలా నీట్నెస్ ఉంటుంది, ప్రతిదీ కూడా 10 సార్లు కడగండి వీడు వాడడు, ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది. వాడికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? మామూలు జబ్బు కూడా కాదు, క్యాన్సరే వచ్చేసింది ఆయనకి. ఎందుకు వచ్చిందో అర్థం కాదు ఇంట్లో వాళ్ళకి. ఎందుకు వచ్చేసింది అసలు అంటే ఒకటే కారణం, సృష్టిలో లైఫ్ ఆస్పెక్ట్, మ్యాటర్ ఆస్పెక్ట్ ఈ రెండు కూడా దిగిరాబట్టాయి. దిగిరాబడినటువంటిది ఫిజికల్ మ్యాటర్లోకి దిగి వచ్చినప్పుడు దాని యందు వీడు దాని వైపుగా తిరగాలి. అది తిరగకుండా వీడు అలా ఉంటున్నాడు అనుకోండి జీవి, దానివల్ల ఏమవుతుందంటే అది దిగి వచ్చినటువంటి దాని ఒక కారణం ఇక్కడ వర్తింపడట్లేదు. అందుకే అక్కడ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ పుట్టేస్తాయి. పండుంది, నైవేద్యం పెట్టాం, అది తొక్క తీసి నైవేద్యం పెట్టాం, అది అలానే అది తీసుకుని అది ప్రసాదంగా తింటే వెంటనే అది ఇది అవుతుంది. లేకపోతే అదే పండుకి దోమలు, ఈగలు అవన్నీ అట్రాక్ట్ అయిపోయి అదే పండు తర్వాత తింటే వాడికి జబ్బు వచ్చాయి. సో సృష్టిలో ఈ రకమైనటువంటి ఇది జరుగుతుందని చెప్పారు. కంటేజియస్ డిసీజెస్. ద కీనోట్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది సెవెంత్ రే ఈస్ టు బ్రింగ్ టుగెదర్ లైఫ్ అండ్ మ్యాటర్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. సెవెంత్ రే ఏంటంటే లైఫ్ మ్యాటర్ మనకి అందించడం అంటున్నది సెవెంత్ రే ప్రధానంగా వర్తిస్తుంది. అది ప్రధానంగా వర్తించుతుండడం చేత లైఫ్ మ్యాటర్ అంటున్నది భౌతిక లోకాల్లోకి రాబడుతుంది. దిస్ హౌవెవర్ when viewed from the angle of imperfection of life, general livingness of life and the general livingness of the creative process. So life, the lives is the bringing together of life, the lives, and the general livingness of the creative process. This is symbolized by the promiscuity and the endless moving interplay of all life within all lives. The result is therefore the activity of all germs and bacteria within the medium which will best nurture them. అంటే ఒక మీడియా తయారవుతుంది, ఒక ఇది తయారవుతుంది, అక్కడే బ్యాక్టీరియా అంటుంది కూర్చొని. దీస్ ఆర్ అబ్స్ట్రూస్ అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అనే చెప్తున్నారు. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమునకు సంబంధించినవి. అందు గురించి బాగా గుర్తుపెట్టుకోండి. సాధన అనేటువంటిది జీవితంలో బాగా అభివృద్ధి చేసుకోండి. చాలా అంటే 24 hours మీరు నన్ను తప్పుగా అనుకోకపోతే 24 hours మీ మనస్సు ఎప్పుడు కూడా సాధన మీద ఉండాలి. అప్పుడు ఈయన చెప్తున్నటువంటి సూక్ష్మత్వమునకు సంబంధించిన సబ్జెక్ట్స్లో అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. లేకపోతే ఏమైపోతామంటే ఏంటో 7వ కిరణం అన్నారు, 6వ కిరణం అన్నారు, ఏంటోనండి అంతా ఒకటిగానే ఉందండి, ఇదేంటో అర్థం కావట్లేదు, అదేంటి అంతా ఏదో అలా వెళ్ళిపోతుంది సబ్జెక్టు, అందులోనే జబ్బులు వస్తాయన్నారు, ఇందులోనే వస్తాయన్నారు, ఏమిటో ఇదంతా, అలా మనం కన్ఫ్యూజన్లో అలా ఉండిపోతుంటాం. దాని గురించి చాలా చక్కటి ఒకే ఒక ధ్యేయముగా, సాధనగా మనం మన మనస్సును పెట్టుకుని
నిత్య జీవితంలో చేసుకోవాల్సిన పనులు మనం ఎన్ని చేసుకున్నా పర్వాలేదు, ఏ వృత్తి వ్యాపారాలు చేసుకున్నా తప్పేం కాదు. బట్ మనస్సు ఎప్పుడు కూడా సాధనగా ఉండాలి అంతే. సాధన నుంచి జరగకుండా మనస్సు ఉంటుండాలి. భౌతికంగా ఎన్నైనా చేసుకోవచ్చు. మనం సాధన వదిలేసేసి మనం భౌతికమైనటువంటి వాటిలో పడిపోతే అసలు మనం దేనికి ఏమిటి ఇవేమి మనకు అర్థం కాదు. గురించి అలా ఒక సాధనగా మనస్సు అంటున్నది పెట్టేసుకుంటే అప్పుడు ఈయన చెప్తున్నటువంటి 7th రే అంటే ఏంటి, 6th రే అంటే ఏమిటి, 4th రే ఏమిటి, ఇవన్నీ కూడా టక్కగా మనకి ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అది కథ. సో అదే అంటారు, abstruse అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ బట్ దే షుడ్ బి పాండర్డ్ అపాన్. ఇవన్నీ కూడా బాగా ధ్యానం చేసుకుని బాగా అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయండి. అండ్ డీప్ రిఫ్లెక్షన్ విల్ లీడ్ టు అండర్స్టాండింగ్. వీటిని బాగా డీప్గా వాటిని బాగా అండర్స్టాండ్ చేసుకుంటే మీకు చాలా చక్కగా వస్తుంది. ఆల్ డిసీజ్ అండ్ ఇల్ హెల్త్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్టివిటీ ఆర్ ది ఇన్యాక్టివిటీ ఆఫ్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది 7 types of energy as they play upon the human body. సో యాక్టివిటీ ఆర్ ఇన్యాక్టివిటీ, ఈ 7 కిరణాలు పనిచేయడం చేతను వ్యాధులు వస్తాయి, పని చేయకపోవడం చేతను వ్యాధులు వస్తాయండి. యాక్టివిటీ ఆర్ ఇన్యాక్టివిటీ అన్నారు, బాగా అవగాహన చేసుకోండి. అది all physical ills emerge out of the impact of these imperfect energies. ఎందుకు వస్తున్నాయి? All physical ills emerge out of the impact of these imperfect energies. ఇవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ ఎనర్జీస్గా ఉన్నాయి. అంటే పర్ఫెక్ట్ అంటే ఏంటంటే పరమాత్మ ఒక్కడే పర్ఫెక్ట్, ఆయన నుంచి వేరుగా వచ్చినంతా కూడా ఇంపర్ఫెక్షన్. ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్లోకి అందరూ కూడా ప్రయాణిస్తున్నారు. సమస్త దేవకోటి కూడా ఆ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందుగురించి ఇంపర్ఫెక్ట్ అంటే ఏదో మనకన్నా కింద క్లాస్ వాడనో లేదా మనలాంటి వాడే వాడనో అనుకోకండి. ఇవన్నీ కూడా బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్, హ్యూమన్ నేచర్కి బియాండ్గా చెప్పబడేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. మానవుడుగా ఉన్నటువంటి వాడికి అవగాహన అయ్యేటువంటిది కాదు. కానీ సృష్టి పరంగా హయ్యర్ పరంగా చెప్పినప్పుడు అది ఇంపర్ఫెక్ట్ అన్నాను, కానీ మీ పరంగా చెప్పినటువంటి విషయం కాదండి ఇది అని అంటున్నారు. ఇంపర్ఫెక్ట్ ఎనర్జీస్ as they make their impact upon, enter into and pass through the centers of in the body, all depend upon the condition of the 7 centers of the in the human body. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ 7 కిరణాలు వీడి యొక్క 7 centers ద్వారా వీటిలోకి ఎంటర్ అవుతుంది. సో వీడి యొక్క 7 centers ఎలా ఉన్నాయంటే ఫస్ట్ వీడు సెట్ చేసుకోవాలి. సోల్, ఈ 7 centers ఇవి ఎలా ఉన్నాయి, ఇవి చక్కగా విడిగా పెట్టుకుంటే అప్పుడు వాటి నుంచి ప్రవహించేటువంటి ఎనర్జీస్ చాలా చక్కగా ప్రవహిస్తాయి. ముందు వీడి పాత్రలోనే వీడు సరిగ్గా తోముకోకుండా తీసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు తీర్థాన్ని కొబ్బరి నీళ్ళని ఏం అనలేదు, ఆ పెట్టిన గంటకే పాడైపోయండి. ఏంటోనండి ఈ రోజుల్లో ఆ చెట్లకి మందులేసి బాగా పండిస్తున్నారు, దాంతో కొబ్బరి జలాల్లో వాటిలో ఉండేటువంటి సహజత్వం కోల్పోతున్నాం మనం. ఇలాంటిది ఏదో అనేడు ఇంకా. ముందు వీడి పాత్ర చక్కగా తోముకుని ఉంటే అంత తొందరగా వాసన రాదు. ముందు వీడి పాత్ర చక్కగా ఉండాలి, అప్పుడు అందులో తీర్థమునకు సంబంధించిన కొబ్బరి నీళ్ళు అందులో పోసాడు అనుకో. అది అట్లా. All physical ills emerge out of the impact of these imperfect energies, the centers in the body. All depend upon the condition of the 7 centers in the human body. Through these, the impersonal energies play. Through these, the impersonal energies play. మన యొక్క 7 centers ద్వారా impersonal energies అంటే మనకు వర్తింపడతాయి, మనలోకి వస్తుంటాయి. క్యారింగ్ లైఫ్, డిసీజ్ ఆర్ డెత్. ఇవన్నీ కూడా క్యారింగ్ లైఫ్, డిసీజ్, డెత్, ఇవన్నీ కూడా ఈ ఎనర్జీస్ అంటాడు వీటిలో ఫ్లో అవుతున్నప్పుడు జరిగేటువంటి వాటిలో ఇది భాగం మాత్రమే. డెత్ అంటే అదేదో వీడు పాపం చేసాడు అంటే ఒక లెవెల్లో అర్థం చేసుకోవడానికి వచ్చినప్పుడు డెత్ అనేటువంటిది ఏమిటంటే ఈ ఎనర్జీస్ వీటిలోకి ఫ్లో అవుతున్నప్పుడు డెత్ అనేటువంటిది అందులో ఒక భాగం. అంతే చెప్తే ఎక్కడ కూడా అదేదో తప్పను. ఉదాహరణకి ట్రైన్ వెళుతున్నది ఆగింది అనుకోండి, అది స్టేషన్ వచ్చిందని అర్థం, కానీ అంత మాత్రం ఎంత పెద్ద గొప్ప ట్రైన్ అయినా ఆగిపోయింది చూసారా అండి అన్నాడు అనుకున్నాడు. ఓ బాగా ఫాస్ట్గా వెళ్తుందన్నారు, మీరు ఏదో వందే భారత్ అన్నారు చూడండి, అది ఆగిపోయిందిగా ఇప్పుడు అని అన్నాడు అనుకోండి. అది కాదండి, అది ఎట్లా అయితే మనం చెప్తాము, ఇది కూడా అంతే. డెత్ అనేటువంటిది వచ్చిందంటే ఏదో ఈ యొక్క వీడు ఏదో చాలా పాపం చేసేసాడను, ఏదో చేయకూడదు చాలా చేసాడను, అలాంటిది అర్థం పెట్టుకోకండి. ఈ లెవెల్లో అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే డెత్ గురించి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి, అన్నిటికీ ఒకటే డైమెన్షన్ అటువంటిది పెట్టేయకండి, అది ఇక్కడ అని చెప్తాను. Through this, the impersonal energies play, carrying life, disease or death, stimulating the imperfections in the body or bringing healing to the body.
సో స్టిమ్యులేటింగ్ ద ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఈస్ స్టిమ్యులేటింగ్ ఇంపర్ఫెక్షన్స్. చోట్లో మనకి ఇంపర్ఫెక్షన్స్ అనేటువంటి రావడానికి ఇవి కూడా ఒక ఇదిగా ఉంటుంది. స్టిమ్యులేటింగ్ ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ద బాడీ ఆర్ బ్రింగింగ్ హీలింగ్ టు ద బాడీ. ఇంపర్ఫెక్షన్ అంటే మన దేహంలో ఏదైనా క్లియర్ అవ్వాల్సింది ఏదైనా ఉందనుకోండి, అవి ఇంపర్ఫెక్షన్స్ అంటే బయటకు వచ్చేసేట్టు చేస్తాయి, దానివల్ల జబ్బులు వస్తాయి ఏదో. తర్వాత అదే మళ్ళా ఎనర్జీ చక్కగా ఫ్లో అవడం అదే హీల్ అయిపోతుంది. జబ్బు ఎలా వచ్చిందో హీలింగ్ కూడా అలానే అయిపోతుంది. వ్యాధి రావడం, వ్యాధి హీల్ అయిపోవడం రెండు కూడా జరిగిపోతుంటాయి. All depends, as far as the human being is concerned, upon the condition of the physical body, the age of the soul and the karmic possibilities. ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఒకటి కార్మిక్ పాసిబిలిటీస్, ఒకటి ఫిజికల్ బాడీ ఏ కండిషన్లో ఉంచుకుంటున్నాం, ఎలా ఉంచుకుంటున్నాం ఇవన్నీ, ఏజ్ ఆఫ్ ది సోల్ ఒకటి. సోల్ ఏజ్ అన్నారు, ఏజ్ ఆఫ్ ది బాడీ అంటారు, జాగ్రత్తగా చేసుకోండి. అది ఇప్పుడు సాధనలో ఏ లెవెల్లో ఉన్నాడు అనేటువంటి దాని మీద ఇవన్నీ డిపెండ్ అవుతాయండి. ఏజ్ ఆఫ్ ది సోల్ అంటే అది. I would ask you not to misinterpret the significance of the word imperfection. Interpret కొంచెం తప్పుగా అవగాహన చేసుకోకండి. ఇంపర్ఫెక్షన్ అంటే పిహెచ్డి వాడు కూడా కాలేజీకి వస్తున్నాడు, వాడు కూడా కాలేజీకి వస్తాడని అంటే మీరు వాడు ఒకటాని అనుకోకండి, అదే ఆయన చెప్తున్నారు. Which I have used as so constantly in relation to the great beings who express a divinity unattainable by humanity at any time upon this particular planet. Unattainable upon this particular planet అంటే ఈ ఎర్త్ ఉండగా మనం ఆ స్థితి పొందలేనటువంటి అంత హయ్యర్ ఆస్పెక్ట్స్ విషయాలు మనకు చెప్తున్నారు. You must bear in mind that the solar system is the second, and so that is the first solar system. The emphasis was laid upon intelligent materiality. ఫస్ట్ సోలార్ సిస్టంలో ఇంటెలిజెంట్ మెటీరియాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ అయింది, అదే థర్డ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం సెకండరీ ఆస్పెక్ట్ ఇంటెలిజెన్స్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ అయింది ఫస్ట్ సోలార్ సిస్టమ్. ప్రస్తుతం సోలార్ సిస్టమ్ లవ్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇనిషియేషన్ సోలార్లో చెప్పారు. రాబోయేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడా విల్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ అవుతుంది. అంతా కూడా సంకల్పము, సృష్టి యొక్క సంకల్పం, దానితో అనుసంధానం చెంది సోలార్ సిస్టమ్ ఏర్పడుతుంది అక్కడ అంతా కూడా. ప్రస్తుతం లవ్ ఆస్పెక్ట్ చేత ఇదంతా ఏర్పడింది. అందు గురించి లైడ్ అపాన్ ఇంటెలిజెంట్ మెటీరియాలిటీ. ద గోల్ ఆఫ్ ది హైయెస్ట్ ఇనిషియేట్ వాస్ టు అటైన్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మ్యాటర్. అప్పుడు ఉన్నటువంటి వాడికి ఏంటంటే కంప్లీట్ మ్యాటర్ మీద ఒక ఇంటెలిజెన్స్ పరిపూర్ణత్వం అటువంటిది సాధించుట అనేటువంటిది ఇంతకు ముందు ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ మీద ఉన్నటువంటి జీవుడికి లేదా జీవోత్తమునకు పరమావధి. ఓవర్ మ్యాటర్ టు అన్ఫోల్డ్ ద మైండ్ ప్రిన్సిపల్ అండ్ టు ఎవిడెన్స్ ఏ డెఫినెట్ మెటీరియలిజం. టు అన్ఫోల్డ్ మైండ్ ప్రిన్సిపల్, మైండ్ పరిపూర్ణంగా చక్కగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడి మెటీరియల్ మీద స్వామిత్వం సాధించడం అన్నటువంటిది క్రితంసారి ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ మీద ఉన్నటువంటి జీవులకు పరమావధి. జాగ్రత్త అవగాహన చేసుకోండి. ఇలా మన చుట్టూతో ఉన్నటువంటి మ్యాటర్ని వీడి యొక్క మైండ్ ప్రిన్సిపల్ తోటి వీడు కంట్రోల్ చేసుకోగలగాలి. ఉదాహరణకు వీడు ఇలా కూర్చున్నాడు, వీడి యొక్క మైండ్ ఆ మ్యాటర్ మీద ఫోకస్ చేసి ఆ మ్యాటర్ ఇలా రా అంటే ఆ మ్యాటర్ ఇలా కదిలిస్తుంది. అంటే ఏం జరిగింది ఇక్కడ, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అదేం పెద్ద మాయలు ఏం కాదు. అంటే వీడు మైండ్ ఉంది, మైండ్ థాట్ ఫాలోస్, అది మైండ్ ఫాలోస్ థాట్, థాట్ ఫాలోస్ ఎనర్జీ. అది ఈ థాట్ ఎటువైపు ఫోకస్ అవుతుందో ఎనర్జీ అటువైపు వస్తుంది. ఇప్పుడు ఒక వస్తువుని చూస్తున్నప్పుడు ఆ దానిలో ఉన్నటువంటి మైండ్ని వీడు మైండ్ డామినేట్ చేస్తుంది. ఆ మైండ్ డామినేట్ చేస్తుంది, ఎందుకంటే వీడికన్నా లోవర్ బీయింగ్ కదా, వీడు మైండ్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మైండ్లో అది ఇటు కదిలి రావాలంటే థాట్ ఇచ్చరికి దాని మైండ్ మీద అది పనిచేస్తుంది, అది పనిచేసి అది కదులుతుంది దృష్టిలో, అంతే, ఏం పెద్ద ఇదిగా. సో ఆ రకంగా మ్యాటర్ ఆస్పెక్ట్ మీద స్వామిత్వం సాధించారు క్రితం సార్ సోలార్ సిస్టంలో. అదే ఇట్లాంటిది వచ్చేయడం, ఇటు అంటే అది పోవడం, ఇలాంటివన్నీ కూడా క్రితం సార్ సోలార్ సిస్టంలోనే అవన్నీ అయిపోయింది. అంటే ఇంటెలిజెన్స్ తోటి ఎంత బ్రహ్మాండమైన విషయాలు మనం భావించవచ్చు, చేయొచ్చు, అవన్నీ క్రితం సార్ సోలార్ సిస్టంలో అదంతా అయిపోయిందండి. అంతా ఆల్రెడీ విన్న లెసన్స్ అవన్నీ మాకు అంటున్నారు ఆయన. ఫస్ట్ సోలార్ సిస్టంలో అదంతా అయిపోయింది. కంట్రోల్ అవర్ మ్యాటర్ టు అన్ఫోల్డ్, అందు గురించి ఎప్పుడు కూడా బాగా అవగాహన చేసుకోండి. మైండ్ ఆస్పెక్ట్ని చక్కగా వాడుకుంటే మనం పిల్లవాడిని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, అరవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మన మైండ్ తోటి వాడిని కంట్రోల్ చేసేయడానికి చేయగలరు. కంట్రోల్ అంటే ఇక్కడ ఏమిటంటే వాడి మైండ్ చాలా, వాడి యొక్క లాజిక్ అని వాడిది కానీ చాలా చిన్నది. మన మైండ్ తోటి జాగ్రత్తగా వాడిని ఇది చేస్తే వాడు చక్కగా మనం చెప్పిన మాట వింటాడు పిల్లవాడు. ఏమీ కొట్టక్కర్లేదు, ఏమీ తిట్టక్కర్లేదు, చక్కగా బుద్ధిమంతుడిగా తయారు చేసుకోవచ్చు మనం. కాకపోతే మన మైండ్ మనం చక్కగా వాడం కదా, దీని ప్రతిదానికి మనం దండం అనుకుంటాం.
complete control over matter, to unfold the mind principle and to evidence a definite materialism. In these so distant eons that marked attainment, whereas in this solar system, in these so distant eons that marked attainment, అదంతా కూడా అటైన్ అయిపోయారు. Whereas in this solar system, it marks defeat for humanity. ప్రస్తుతం అది కాదని అందు గురించి డిఫీట్. వీడు ఎప్పుడు కూడా మ్యాటర్ని వీడిని కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంటుంది. డిఫీట్ హ్యుమానిటీ అన్నారు. ప్రస్తుతం అది కాదు, మన యొక్క ఫోకస్ అది కాదు. మ్యాటర్ని ఎక్వైర్ చేసుకోవడం, మ్యాటర్ మీద కంట్రోల్ చేసుకోవడం, ధనాన్ని బాగా సంపాదించడం, ధనం మీద స్వామిత్వం సాధించుకోవడం, ఇది కాదు ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్. అది బాగా అవగాహన చేసుకోవడం. Defeat for humanity. This system, including all the planets along with our Earth, has a different goal, and the second divine aspect, that of love, has to be manifested through the medium of matter, impregnated with the qualities developed in system 1. సిస్టమ్ 1లో వీడు డామినేట్ చేసి వీడు అట్రాక్ట్ చేస్తాడు. ప్రస్తుతం ప్రేమ చేత వీడు దానితో ఒక ప్రేమ చూపించండి. ఒక జంతువు మీద ప్రేమ చూపిస్తే అది మన వెనకాతలు తోకాడించుకుంటూ మనతోటి ఉంటుంది. అంతే ఇక చేయాల్సిన. జంతువు కన్నా మానవుడు ఎంతో ఉత్తముడు కాబట్టి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి దానికి వీడు ప్రత్యేకమైనటువంటి ట్రిక్స్ చేయక్కర్లేదు. ప్రేమ చేత వాటిని అన్నింటినీ కంట్రోల్ చేస్తాయి. చాలా చక్కగా చెప్తారు నాకు. లవ్ ఆస్పెక్ట్ అటువంటి చక్కగా ఇది చేసుకుంటే మీ చుట్టూతో ఉన్నటువంటి పదార్థములు వాటిల్లో ఉన్నటువంటి లవ్ ఆస్పెక్ట్ చేత మీరు అనుసంధానం చెందారంటే అవన్నీ కూడా మీ ఆధీనంలో నిలుస్తాయి. మీ ఆధీనం అంటే ఇక్కడ దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఫస్ట్ సోలార్ సిస్టమ్ ఆస్పెక్ట్ కాదు, సెకండ్ సోలార్ సిస్టమ్. వీళ్ళలో అంత ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రేమకు అన్నీ లొంగిపోతాయి. ప్రేమకు లొంగంది ఏమీ లేదు సృష్టిలో. బాగా అవగాహన. ఎటువంటి వాడైనా సరే ప్రేమకు లొంగిపోతాడు, ప్రేమకి ఇదైపోతాడు, బానిస అయిపోతాడు. ఎటువంటిదైనా సరే సృష్టిలో ఉన్నటువంటి సమస్తం, అది జీవులే కాదు, ఎటువంటి వాడినైనా సరే మార్చగలిగేది ప్రేమ మాత్రమే. ప్రస్తుతం సోలార్ సిస్టంలో అది సిలబస్. దీని గురించి ఇంకొంచెం విధంగా నెక్స్ట్ క్లాస్లో ఒక్క పాయింట్ ఉంది, అది చెప్పుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెసన్ అయిపోయినాక. సో ఆల్మోస్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేసేసి తర్వాత సెకండ్ పార్ట్లోకి మనం వెళ్తాం. ఇదంతా కూడా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.